కమాన్ మై డియర్ లంకా సోల్జర్స్, T20 సిరీస్ లో మన ఇజ్జత్ వీకింది. నీ అవ్వ కాస్తకి వన్డే సిరీస్ లోనైనా చక్కగా ఆడుర్వా, మీ కాల్ ముక్తా. నీ బాధ నాకు మస్తు అర్థమైంది అసలంక బ్రో. అయినా నువ్వేం టెన్షన్ పడకుతి, నీ అవ్వకి వన్డేలలో మన ఆట వేరుంటది. థ్యాంక్ యూ సో మచ్ వాసరంక, కాస్తకి వన్డే సిరీస్ నైనా గెలిపించుర్రి. మీ పేరు చెప్పుకొని గోవాకు పోయి సన్యాసం తీసుకుంటా. అది మీ వల్ల అవ్వదమ్మా. వా ఎందుకు అవ్వదు అన్న, T20 సిరీస్ మీరు గెలిచిల్లు. తల్లి బిడ్డ న్యాయం ప్రకారంకి వన్డే సిరీస్ ని మేం గెలవాలి, గిదే పద్ధతి. చూడు అసలంక, తల్లి బిడ్డ న్యాయం ప్రకారం నువ్వు చెప్పింది కరెక్టే. అయినా కానీ ఐఎమ్ సారీ, నేను కోహ్లీ ఆడేది కేవలం వన్డేలు టెస్టులు మాత్రమే. కాబట్టి ఈ వన్డే సిరీస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏమంటావు కోహ్లీ బ్రో? వా ఇక అనేదేముంది, దంచి కొట్టుడే. ముందే మన ఫ్యాన్స్ మన ఆట కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తారు. కాబట్టి వాళ్ళ ఆనందం కోసమైనా కానీ ఈ సిరీస్ లో మన ఇద్దరం కలిసి తలో 2 సెంచరీలు చేద్దాం, ఏమంటావు? ఇక అంతే కదా, నాకు నీకు ఈ లంక పిల్లగాయాలంటే మస్తు ప్రేమ. అలాంటి వీళ్ళ మీద మనం సెంచరీ కొట్టకపోతే వాళ్ళ పరువు మర్యాద ఏం కావాలి, మళ్ళా వాళ్ళకి చెడ్డ పేరొత్తది. కాబట్టి ఈ సిరీస్ లో లంక నాయల మీద సెంచరీల మోద మోగిద్దాం. అసలు లేదా రోహిత్ అన్న, మీడియాకి మ్యాచ్ లో పంతిని ఆడిస్తావా లేదా రాహుల్ ఆడిస్తావా అంటే ఏం చెప్తలేవంట. నీ అవ్వకి ఇంతకు ఈ రోజు మా ఇద్దరులో ఎవరు ఆడతారో చెప్పు. నిన్నే ఆడిపిస్తా తమ్ముడు, నువ్వైతే ప్రాక్టీస్ చేయిపో. వా ఏందో రోహిత్ బ్రో, నాకు గంత అన్యాయం చేస్తావా? టీం కు వికెట్ కీపర్ లేదంటే వికెట్ కీపింగ్ చేసినా, కెప్టెన్ లేదంటే క్యాప్టెన్సీ చేసిన, ఓపెనర్ లేదంటే ఓపెనింగ్ చేసిన, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేదంటే మిడిల్ ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ చేసిన, ఇక రేపో మాపో బౌలర్ లేదంటే బౌలింగ్ కూడా చేస్తున్నామో. నీ అవ్వ టీం కు గంత సేవ చేసిన నీకు ఇప్పుడు నన్ను మర్చిపోతారావా? వా నిన్నెట్లా మర్చిపోతానే రావులు, నువ్వు టీంలో లేకపోతే మన టీంకి అందం ఉండేది. నువ్వైతే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయిపో, టీంలో నిన్ను కూడా ఆడిపిస్తా. కోహ్లీ అన్న నా ఇరుమకని ఎందుకో టపా టపా అని కొట్టుకుంటాందే. ఐ థింక్ ఈ రోజు నువ్వు లంకనాయలకి సుక్కలు చూపించి ఇంటర్నేషనల్ వైజ్ గా 80% సెంచరీ చేస్తావైనా 8th సెంచరీ చెప్తాంది. నేను సెంచరీ కాకపోయినా హాఫ్ సెంచరీ అయితే చేస్తా. కానీ నువ్వేందా మీ తమ్ముడు, అందరూ మ్యాచ్ లో ఆడుతూ ఫామ్ లోకి వస్తే నువ్వు మాత్రం మ్యాచ్ లో ఆడుతూ ఫామ్ కోల్పోతావు. నువ్వు గనక ఈ సిరీస్ లో తుప్పు పట్టిన తుపాకీ లెక్క పేలిపోతానా తర్వాత నీకు టాటా బై బై చెప్పుకుంటూ వీడ్కోలు పలకాల్సి వస్తుంది. వా గంత మంచి మర్యాద నాకెందుకే అన్నా, నువ్వు టీంలోకి వచ్చేసినావుగా. ఇక చూడు, ఇక మీ అబ్బాయి బౌలింగ్ పవర్ ఏందో చూపిస్తా. నీ ఎవ ఆసియా కప్ లో లంక నాయన ఎట్లా విసుకున్నావు గట్లనే ఈ రోజు విసుకుతా. ఏందివా కుల్దీప్, ఇంతకి నువ్వు ఏం చేస్తావు? ఏం లేదే తాత, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తానా. వా నువ్వు బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ఏందే? గా గిల్లు పరాగు రాహుల్ పంత్ ఏం చేస్తారు? బౌలింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు గానీ నువ్వైతే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయిపో. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా నిన్నే పంపిస్తానా. వా ఏందే గంభీర్ తాత, కుల్దీప్ గారిని ఓపెనర్ గా పంపితే నన్నేం చేయమంటావు మరి? సంకనాకంటావా? వా నువ్వు కూడా ఓపెనర్నే, కానీ బ్యాటింగ్ ఓపెనర్ కాదు, బౌలింగ్ ఓపెనర్వి. కాబట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఆపేసి బౌలింగ్ ప్రాక్టీస్ చేయిపో. వా ఏందే గంభీర్ తాత, T20లలో సూర్య పరాగు రింకుతో బౌలింగ్ ఇప్పించినట్టు ఈ వన్డేలో నాతో కోహ్లీతో కూడా బౌలింగ్ ఇప్పిస్తావేంది? నువ్వు గట్లాంటి ఏమైనా కథలు పడితే ఇప్పుడే చెప్పు, ప్రాక్టీస్ చేసుకుంటాం. వా బౌలింగ్ మన పిల్లగాయలు చూస్తారు, మీరైతే బ్యాటింగ్ మీద దృష్టి పెట్టుర్రి. మనకి జనవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు దంచి కొట్టుడు మొదలు పెట్టు. గట్లనే కోహ్లీ తమ్ముడు, నువ్వు ఎట్లయినా కానీ రిటైర్మెంట్ అయ్యేలోగా 100 సెంచరీలు కంప్లీట్ చేయాలని సెలెక్టర్లతో గొడవ పడి మరి ఈ సిరీస్ లో నిన్ను సెలెక్ట్ చేసిన. ఇక మీరేం చేస్తారో తెలియదు, ఈ సిరీస్ లో మీరు దంచి కొట్టాలే. ఓకే షూర్ కంప్లీట్ తాత, నీ అవ్వగా చూసుకో. ఈ సిరీస్ లో మా రోక పవర్ ఏందో చూపిస్తాం. నీ అవ్వ మేము ఎంతేం చేసినా ఈ రోజు విరాట్ అన్న రోహిత్ అన్న మా చెవులు మూసి వాయించడం మాత్రం కంపల్సరీ. దట్ వైజ్ ఈ సభలో నేను చెప్పేది ఏంటంటే, ప్రభువాకి గొర్రె బిడ్డలను రక్షించుగా కానీ కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేము. కాబట్టి మైడర్ లంక పిల్లగాయలు అందరూ కలిసి నేను అన్నట్టు అనుర్రి, ప్రభువాకి గొర్రె బిడ్డలను రోహిత్ అన్న కోహ్లీన దగ్గర నుంచి నువ్వే కాపాడాలి. ప్రభువాకి గొర్రె బిడ్డలను రోహిత్ అన్న కోహ్లీన నుంచి నువ్వే కాపాడాలి. ప్రభువాకి గొర్రె బిడ్డలను రోహిత్ అన్న కోహ్లీన దగ్గర నుంచి నువ్వే కాపాడాలి.